వీళ్ళు వెళ్ళారా చర్చిద్దాం చర్చిద్దాం. మళ్ళీ వస్తా రాకేష్ దగ్గరికి పోదాం. రాకేష్ రెడ్డి గారు, అంటే మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడానికి మీరు ఒక ట్విస్ట్ ఇచ్చారు. మీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు మీ రఘునందన్ రావు గారు ట్విస్ట్ ఇచ్చాడు. ఇదంతా హరీష్ రావే వెనకాల నుండి నడిపిస్తున్నాడు. ఎందుకు అంటే కవిత మెదక్ నుంచి పోటీ చేయాలనుకుంది, అదేదో హరీష్ రావుకి ఇష్టం లేదేమో, ఆ కుటుంబంలో ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అని ఒక బాంబు పేల్చారు. అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏదో ముఖ్యమంత్రిని కలిస్తే అదే తలనొప్పి అంటే మీరు దానికి అగ్గికి ఆజ్యం పోశారు. మ్యూట్లో ఉన్నట్టుంది. సోదరుడు బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడుతూ బలమైన ప్రతిపక్షం అన్నాడు. ఈ కర్మ ఫలితం అండి, ఇది దొరగారి కర్మ ఫలితం. బలమైన ప్రతిపక్షంని 10 సంవత్సరాలుగా ఎటువంటి ప్రజాస్వామ్య విలువలు లేకుండా పార్టీలను చెరబట్టి పగబట్టి చీల్చిన దొరకుటుంబం అది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కలుపుకున్నాడు, టీడీపీని కలుపుకున్నాడు, కాంగ్రెస్ ని కలుపుకున్నాడు, అన్నిటిని కలుపుకున్నాడు. తెలంగాణలో ప్రతిపక్ష గొంతు నొక్కిందే దొరకుటుంబం. ఈరోజు ప్రతిపక్షం అనే పదం వాడడానికి అర్హత లేని పార్టీ అది. నేను మొన్ననే చెప్పాను డిబేట్లో, ఇది ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కనుమరుగయ్యే పార్టీ అని. ఇప్పుడు ఇవి సంఘటనలు చూస్తుంటే ఆల్రెడీ ఎలక్షన్ల వరకు అవసరం లేదండి, ఇంకా రెడీ ఉన్నట్లు మొత్తం. ఎందుకంటే వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కాదు, వీళ్ళు తీసుకెళ్లిన వాళ్ళే. సుల్తా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, దాంట్లో సభ్యులు కావచ్చు, ఎవ్వరు కాదు, వాళ్ళు పరాయి వాళ్ళు కాదు, ఈ పార్టీ వాళ్ళే వీళ్ళని తీసుకెళ్లారు. సేమ్ మళ్ళీ రిటర్న్ టు గర్వాపసి దాని కొత్తదనం ఏం లేదండి. రాజకీయ విలువలు లేని పార్టీల పాలనలలో జరిగే పరిస్థితులు ఇవే. ప్రజల సమస్యలు పక్కదోవన పడతాయి. ఇట్లాంటి పనికి మాలిన పనుల వల్ల రోజు ఇట్లాంటి విషయాల మీద ఇవి చేసిందే మొత్తం ఆయన, ఈ పెద్ద ఆయన అని. పెద్దంటే ఒకటండి, ఎప్పటికన్నా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఒకటే. కాబట్టి ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఇంకా ఇది ముందు ముగిస్తుందా బీఆర్ఎస్ చరిత్ర, పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ముగుస్తుందా, ఇది కర్మ ఫలితం అనుభవించక తప్పదు, ఇచ్చోటనే అనుభవించాల్సిందే. రైట్ సార్. పుల్లారావు గారి దగ్గరికి పోదాం. పుల్లారావు గారు,